నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కాలి వేళల్లో సమస్యల, గుండెపోటు గండం నుంచి గట్టెక్కేదెలా, మెరుగైన ఆరోగ్యానికి నడక పరీక్ష, యోగాతో మూత్రంపై అదుపు, ఇంకా హెల్త్ టిప్. పాదాల్లో కనిపించే సమస్యల్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు, నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. నిజానికి పాదాల్లో కనిపించే చిన్న చిన్న సమస్యలే కొన్నిసార్లు పెద్ద విపత్తుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాలి వేళల్లో కనిపించే మార్పులు అలాంటివే. ముఖ్యంగా కొంతమందిలో బొటనవేలి పక్కన ఉండే వేళ్లు ఒకవైపు వంగిపోయి కనిపిస్తూ ఉంటాయి. మరికొందరిలో ఒక వేలు పైకి మరొక వేలు ఎక్కినట్లుగా ఉంటాయి. ఈ రకమైన సమస్యలతో మొదట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ కాలం గడుస్తున్న కొద్దీ నడుస్తున్నప్పుడు నొప్పి రావడం మొదలవుతూ ఉంటుంది. చివరికి నడకే కష్టంగా మారుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో క్రాస్డ్ టో లేదా బిగ్ టోగా పిలిచే ఈ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో చిన్నగా కనిపించే భాగాల్లో పాదాలు కూడా ఒకటి. కానీ మనం నడవటం, నిలబడటం, రోజువారీ పనులు చేయటం అన్నింటికీ మనకు పాదాలే ఆధారం. అయితే కొన్నిసార్లు పాదాల వేళ్లలో ఆకార మార్పులు రావటం వల్ల నడవటమే కష్టంగా మారే పరిస్థితులు వస్తాయి. క్రాస్ టో లేదా బిగ్ టో సమస్య అలాంటిదే. ఈ పరిస్థితిలో పాదంలోని ఒక వేలు బొటనవేలు పైకి ఎక్కినట్లుగా వంగిపోయి కనిపిస్తూ ఉంటుంది. మొదట్లో చిన్నగా కనిపించే ఈ మార్పు క్రమంగా వేళ్ళు, పాదాల్లో నొప్పి, వాపును తెచ్చిపెడుతుంది. నడవటంలో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. టో ఓ పక్క తిరిగి ఉండటం, దీనివల్ల ఏంటి నష్టం అంటే చాలా ఉన్నాయండి. కారణం ఏంటంటే దేనివల్ల వస్తుంది. వన్ ఆఫ్ ది కామన్ ఏంటంటే చాలామంది ఇల్ ఫిట్టింగ్ షూస్ ఇవన్నీ అంటారు. అది కూడా కొంతవరకు డిస్పోజింగ్ ఫ్యాక్టర్, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ డ్యూ టు ద జెనెటికల్ ట్రాన్స్మిషన్ అనమాట. జెనెటికల్గా ఎక్కడో ఎవరికొన్న వాళ్ళ ఫ్యామిలీలో కొంతవరకు ఉంటే కనుక పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ సివియారిటీ రావచ్చు అనమాట. సో ఈ విధంగా జెనెటికల్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అనమాట. ద అదర్ వన్ ఏంటంటే ఫుట్వేర్ సరిగ్గా వేసుకోకపోవటం. సో జెనెటికల్ అనేది మన చేతుల్లో లేదు. సో ఇట్ కమ్స్ ఇన్ ద జీన్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ ఈజ్ ఫుట్వేర్. ఫుట్వేర్లో ఎస్పెషలీ పాయింటెడ్ షూస్ ఆర్ నేరో పాయింట్ వెరీ హై హీల్స్ వేసినా కానీ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతాయంటే ఈ నేరో క్రౌడింగ్ ఆఫ్ ది స్పేస్ వల్ల ఆ బిగ్ టో ఏంటంటే పక్కకి జరుగుతూ ఉంటుంది, అవుట్ సైడ్కి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దీస్ టూ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. ఇంకా అదర్ రీజన్స్ రిలేటివ్లీ మైనర్ అనమాట, విచ్ ఇస్ నాట్ అంత రిలవెన్స్గా ఉన్నది కాదనమాట. సో దీంట్లో ప్రెజెంటేషన్ ఏ విధంగా మనకు ప్రెజెంట్ అవుతాడు, ఇటు చూడగానే మనం చెప్పొచ్చు అండి, ఇట్స్ ఏ టెల్ సైన్ అనమాట. అంటే డయాగ్నోసిస్ చూస్తేనే చెప్పేయచ్చు క్రాస్ అయ్యింది ఫింగర్ అనేది. బట్ దీంట్లో సిమ్టమ్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఎసిమ్టమాటిక్గా ఉండొచ్చు, కొంతమంది సిమ్టమాటిక్గా. ఎసిమ్టమాటిక్గా అలా ఉంటే కనుక ప్రాబబ్లీ వదిలేయచ్చు, అన్లెస్ మనం బాగా పర్టికులర్గా ఉంది, చూడటానికి ఇబ్బందిగా ఉందనుకుంటే చేయించుకోవచ్చు ఆపరేషన్ కానీ ఏదన్నా. లేదు సిమ్టమాటిక్గా ఉంది అంటే కనుక వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి, ఈవెన్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేజ్లోంచి. ఏంటంటే ఫస్ట్ ఫుట్వేర్ సరిగ్గా చేసుకోవటం, మన పొజిషన్ ఉంచోవటం, కాడి నుంచి ఫుట్వేర్ సరిగ్గా పెట్టుకోవటం. దెన్ ఆ ఫుట్వేర్కి అటాచ్డ్ కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫుట్ అనుకుందాం, ఈ ఫుట్లో బిగ్ టో ఇటు పక్క ఉందా, దీన్ని ఆర్ బిగ్ టో ఇది అనుకుందాం. బిగ్ టో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పట్టీ లాంటిది ఒకటి పెట్టి దీన్ని అటుపక్క వెళ్ళేదాన్ని ఇటుపక్కకి లాగుతారనమాట, ఒక పట్టీ లాగా పెట్టి. సో ఈ విధంగా చేసేటప్పటికి ఏమవుతుందంటే దీన్ని వీళ్ళంత వరకు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. వెరీ మైల్డ్ స్టేజెస్ ఉన్నంత వరకు కరెక్ట్ చేయొచ్చండి. కాలి పాదాల్లో వేళ్ల వంకరను తెచ్చిపెట్టే క్రాస్ టో సమస్యకు చాలా కారణాలే కనిపిస్తాయి. బాగా బిగుతుగా ఉండే షూస్ లేదా హై హీల్స్ను ఎక్కువ గంటల పాటు ధరించే వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హై హీల్స్ ధరించినప్పుడు పాదాలకు సరైన ఆధారం ఉండదు. దీంతో వేళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా పాదాల్లో క్రమంగా వేళ్ల ఆకారం మారిపోతూ ఉంటుంది. అలాగే వయసు పెరగటం, పాదాల్లోని లిగమెంట్స్ బలహీనపడటం, పాదాల నిర్మాణంలో కొన్ని లోపాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కొన్నిసార్లు బునియన్ అనే సమస్యతో కూడా ఇది కలిసి కనిపిస్తూ ఉంటుంది. వేళ్లల్లో కనిపించే ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే క్రమంగా నొప్పి పెరిగి నడక తీరు మారిపోయే పరిస్థితి వస్తుందని చెబుతారు డాక్టర్లు. పెయిన్ బాగా ఎక్కువ అవుతుంది, ఆ డిఫార్మిటీ బాగా ఎక్కువగా వెళ్ళిపోతుంది, ఇలా బిగ్ టో క్రాస్ అయిపోయి పక్క టోస్ మీదకి ఎక్కువగా వెళ్ళిపోతుంది అని అనుకుంటే కనుక దెన్ దెర్ ఇస్ నో అదర్ చాయిస్ అండి బట్ ఫర్ ఆపరేషన్ అనమాట. ఈ ఆపరేషన్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు సిమ్టమాటిక్ వాళ్ళల్లో కూడా. సో ఏ ఏజ్లో చేస్తాం అనమాట. యూజువల్గా గ్రోత్ ఇనీషియల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇటువంటి వాటిని. మరీ ఎర్లీగా స్టేజ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ లోపు కూడా
కొంచెం నాన్ అంటే ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్స్ కాకుండా నాన్ ఇన్వేజివ్ అంటే ఇన్వేజివే, బట్ ఏంటంటే టూ మచ్ డిస్ట్రాయ్ చేయకుండా కొంచెం పర్కుటేనియస్గా చేసే ప్రొసీజర్స్ కొన్ని కొంతవరకు చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ప్యూబర్టీ ఏంటంటే మెయిన్గా ఓపెన్ చేసి చేసుకునే పద్ధతులకి గివ్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనమాట. సో ఈ రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయండి. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఈ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇది టో అనుకుందాం, ఇది ఫుట్ అనుకుందాం, రెస్ట్ ఆఫ్ ది ఫుట్, ఈ జాయింట్ అనమాట మెటటార్సో ఫెలింజియల్ జాయింట్. ఇది మెటటార్సస్ అంటాం, ఇది ఫాలింగ్స్ అంటే చిన్న ఫింగర్ బోన్స్, టో బోన్స్ అనమాట. సో ఇది ఇలా క్రాస్ అవుతుంది. అది ఎందుకు క్రాస్ అవుతుందంటే ద ప్రాబ్లమ్ ఈజ్ కల్ప్రిట్ ఈజ్ ఇక్కడ అనమాట. ఈ బోన్ ఏమవుతుందంటే ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది ఇక్కడికి, ఎస్పెషల్లీ ఈ పార్ట్ గ్రో అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఈ టోని ఇటు పక్క డిస్ప్లేస్ చేస్తూ ఉంటుంది. ఇది జరిగే కొద్దీ ఇది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది, ఇది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కల్ప్రిట్ అయిన దీన్ని మనం చేయాలి, దెన్ దీన్ని కూడా కొంచెం చేయాలి. అవసరం అనుకుంటే ఈ జాయింట్ కొంచెం అనుకో దీని హెడ్ తీసేస్తాం అన్నమాట. తీసి మళ్ళీ దీన్ని రీపొజిషన్ చేసి కొంత సాఫ్ట్ టిష్యూస్ కూడా కట్ చేసి మళ్ళీ రీసూచన చేసి ఒక పిన్ అది వేసి దాన్ని సరి చేస్తాం అన్నమాట. రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి, బట్ బేసిక్ ప్రిన్సిపల్ ఇదన్నమాట. కాలి వేళ్లలో కనిపించే క్రాస్ టో సమస్యతో మొదట్లో ఎలాంటి ఇబ్బంది కనిపించకపోవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ పాదాల వేళ్ల వద్ద నొప్పి, వాపు, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. షూస్ వేసుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఒకదానిపై ఒకటి ఎక్కినట్లుగా కనిపించవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే పాదాలపై కాలస్ అనే కణజాలం గట్టిపడి చర్మమంతా మందంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాలి వేళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. తగు పరీక్షలు చేయటం ద్వారా డాక్టర్లు కారణాన్ని గుర్తిస్తారు, చికిత్స మార్గాల్ని సూచిస్తారు. మినిమం 6 వీక్స్ అన్న పెట్టాల్సి వస్తుంది ఇమొబిలైజేషన్. ఎందుకంటే ఈ ఫుట్లో నార్మల్గా హ్యాండ్లో అయితే కనుక 3 to 4 వీక్స్లో అయిపోతూ ఉంటుంది. ఫుట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మనకి 6 వీక్స్ దాకా పడుతాయి. అదే బాగా రిజిడ్ ఫిక్సేషన్ దీంట్లో కొంచెం కష్టం అవ్వచ్చు. రిజిడ్ ఫిక్సేషన్ ఉంటే కనుక కొంచెం ఎర్లీ మొబిలైజేషన్ అంటే ప్లేట్ అండ్ స్క్రూస్ ఇలాంటివి వేస్తే కొంతవరకు ఎర్లీ మొబిలైజేషన్ చేయొచ్చు. లైక్ బూట్ వేస్తాం అనమాట, వాకింగ్ బూట్. లేదనుకుంటే కనుక రిజిడ్ ఫిక్సేషన్ కాకుండా ఒట్టి కే వైర్ వేసినప్పుడు వైర్ వేస్తాం. అటువంటి వాటిలో ఏంటంటే కొంచెం ఎక్కువగా ప్రొలాంగ్డ్ ఇమొబిలైజేషన్ అవసరం అనమాట. సో ఈ విధంగా చేసి కరెక్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ హెలక్స్ వాల్గస్ అనేది కరెక్ట్ అయ్యి చూడటానికి బాగుంటుంది, మనకి పెయిన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సెకండరీ కన్సిక్వెన్సెస్ ఈ టో ఇటు పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ వచ్చి ఈ టోలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది కూడా మనకి తగ్గి ఫ్యూచర్లో రాకుండా చేయవచ్చు. కాలి వేళ్లలో సమస్యల్ని తెచ్చిపెట్టే క్రాస్డ్ టో సమస్యను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా తేలికగా ఉంటుంది. సరైన పరిమాణంలో ఉన్న సౌకర్యవంతమైన షూస్ ధరించటం, పాదాలకు సపోర్టు ఇచ్చే ఆర్థోటిక్ ఇన్సోల్స్ వాడటం వంటి వాటితో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపీ కూడా ఉపయోగపడుతుంది. అయితే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంటుంది. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటి ఉన్నట్టుండి విరుచుకుపడి మన ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. ప్రాణాల మీదకు వచ్చే ఇలాంటి విపత్కర పరిస్థితిలో మనం ఆగమేఘాల మీద స్పందించినప్పుడే ఆయువు పట్టు లాంటి గుండెను కాపాడుకోగలం. ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కండరం చచ్చుబడిపోతూ ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో వేగంగా ఆసుపత్రికి చేరడంతో పాటు అంతే వేగంగా చికిత్స పొందగలగాలి. అయితే ఆసుపత్రికి చేరేలోపే ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు క్షణాల్లో ప్రాణాల మీదకు తెచ్చే సమస్య ఇది. మరి ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రాణాల్ని దక్కించుకోవటం ఎలా? ఆసుపత్రికి వెళ్లేలోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రథమ చికిత్సగా ఏం చేయాలి? గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో రోగికి గుండె నొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే ముందుగా ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్ 300 మిల్లీగ్రాముల మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టి కానీ పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపి కానీ డిస్ప్రిన్ 300 మిల్లీగ్రాములు కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర వేయాలి. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. రోగి తనంతట తాను తీసుకునే డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్టెప్టోకైనేజ్ ఇంజెక్షన్తో సమానంగా పనిచేస్తుంది. అందుకే గుండె నొప్పి వచ్చిన వారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం.
డిస్ప్రిన్ మాత్రను నీళ్లలో కలిపి తాగించడం వల్ల వెంటనే ఒంట్లో అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్ ఈ రెండు ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఈ 2 టాబ్లెట్లను అందరూ ఇంట్లో ఉంచుకోవటం మంచిది. ఈ టాబ్లెట్లు వేసుకునేలోపు రోగి దగ్గుతూ ఉండడం మరింత మేలు చేస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండె నొప్పి వచ్చిన రోగిని నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు. గుండె వేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని సింకోప్ అటాక్ అంటారు. ఇది గుండె జబ్బుకు సూచన. గుండె దడతో పడిపోయిన వారు మాత్రం 2 నిమిషాల్లోనే మళ్లీ తేరుకొని లేచి నడవగలరు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి అవసరమైన చికిత్స అందించడం మేలు. వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోతూ ఉంటాయి. కండరాల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది. శక్తి సామర్థ్యాలు సన్నగిల్లిపోతూ ఉంటాయి. అయితే నిత్యం కాసేపు వ్యాయామం చేయడం, జీవనశైలి జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా ఒంట్లో బలం తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే మన ఒంట్లో ఎంత బలం ఉంది, మన స్టామినా ఏంటనే విషయాలను తెలుసుకోవడం ఎలా? ఇందుకు నడక పరీక్ష బాగా ఉపయోగపడుతుందని చెబుతారు నిపుణులు. ఆరోగ్యాన్ని మదింపు చేసే నడక పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు మీద పడుతున్న కొద్దీ సహజంగానే బలం, కండర మోతాదు తగ్గుతూ వస్తుంటాయి. అందువల్ల వీలైనంత త్వరగా వీటిని కాపాడుకోవటం మీద దృష్టి పెట్టడం మంచిది. శారీరక శ్రమ, వ్యాయామంతో వీటిని పెంపొందించుకుంటే బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లుగానే ఉపయోగపడుతుంది. అయితే మీరు ఎంత బలంగా ఉన్నారో తెలుసుకోవటం ఎలా? దీనికి రకరకాల మార్గాలున్నాయి. వీటిల్లో ఒకటి నడక వేగం. తమ మామూలు నడక తీరుతో ఎంత వేగంగా నడుస్తున్నారనేది మన సామర్థ్యం, జీవశక్తికి చాలా ముఖ్యమైన సంకేతం. మున్ముందు ఎంత క్షీణించే అవకాశం ఉందో దీని ద్వారా అంచనా వేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నేల మీద 4 మీటర్ల దూరాన్ని కొలిచి గుర్తుపెట్టుకోవాలి. నేల చదునుగా, తిన్నగా ఉండాలి. ఒక చివరి నుంచి మరో చివరి వరకు ఎంతసేపు నడిచారో లెక్కించుకోవాలి. అయితే మామూలుగా ఎంత వేగంగా నడుస్తారో అంతే వేగంగా నడవాలి. వీలైనంత ఎక్కువ వేగంగా నడవటానికి ప్రయత్నించొద్దు. ఏ వయసు వారైనా సెకనుకు 1.2 మీటర్లు నడిస్తే ఆరోగ్యంగా ఉన్నట్లే భావించవచ్చు. అంటే 4 మీటర్ల దూరాన్ని సుమారు 3 సెకన్లలో పూర్తి చేయాలన్నమాట. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇదే పరీక్ష చేసుకోవాలి. వేగం ఏమాత్రం తగ్గినా హెచ్చరిక సంకేతమే. నడక తేలికైందే కావచ్చు, కానీ ఇందుకు గుండె, కండరాలు, ఎముకలు, నియంత్రణ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, నాడులు అన్నీ ఆరోగ్యంగా ఉండటం అవసరం. నడక వేగం నెమ్మదిస్తే ఈ వ్యవస్థల్లో ఎక్కడో ఏదో సమస్య ఉందనే అర్థం. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా సమయానికి తగు పరీక్షలు చేయించుకోవాలి. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని రకాల సమస్యల్ని మనం బయటకు చెప్పుకోలేం. అసలు ఆ సమస్యకి ఎవరిని కలవాలో, ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. మూత్రంపై అదుపు లేకపోవడం అలాంటి సమస్య. మనకు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారిపోవడం అనేది మహిళల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో ఇన్కాంటినెన్స్గా పిలిచే ఈ సమస్యను యోగాసనాల సాయంతో చక్కగా అదుపు చేయొచ్చని చెబుతారు నిపుణులు. యోగాసనాల సాయంతో మూత్ర విసర్జనపై తిరిగి ఎలా పట్టును సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో యూరిన్ లీకేజ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిలో, ముఖ్యంగా స్త్రీలలో 40 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత వారిలో యూరిన్ అడపాదడపా లీకేజ్ అవుతూ ఉండడం, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయాలి అన్నంతకల్లే ఈ లోపలే బొట్లుగా లీక్ అవ్వడం, ఇలా వారి ప్రమేయం లేకుండానే కొంతమందిలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పెల్విక్ పార్ట్స్ దగ్గర ఆ మజిల్స్ కొద్దిగా లూజ్ అవ్వడం, ఆ పట్టుత్వం తప్పడం ద్వారా చాలామందిలో ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. మరి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, ఆసనాలు, ముద్రలు ఇవన్నీ చేయడం ద్వారా చాలా సులభంగా దాన్ని ఇంటి దగ్గర ఉండే మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి యోగిక్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఏం చెప్తుందంటే, యోగ శాస్త్రం ఆయా కండరాలని మళ్ళా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, వ్యాయామాల ద్వారా బలోపేతం చేయడం ద్వారా ఆయా కండరాలు బిగుతవడం ద్వారా మళ్ళీ అది ఆటోమేటిక్గా అది మనం నార్మల్ అయిపోవడం అనేటువంటిది గమనించవచ్చు. ఇప్పుడు అందులో భాగంగా ఈరోజు మనం చేయబోతున్నాం మలాసనం
ఇది ఈ పెల్విక్ పార్ట్స్ పైనే ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా సేతుబంధాసనం, అదేవిధంగా జలోదర నాసిక ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా మలాసనం, ఇది కూర్చొని చేసేటటువంటి ఆసనం. ముందుగా కాలు రెండు స్ట్రైట్గా తీసుకొని రావాలి ఉత్తానాదాసనానికి, దండాసనానికి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ తర్వాత రైట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి రెండు పాదాలని ఒక 2 ఫీట్ దూరంలో ఉంచుకోవాలి. 2 మోచేతులు కూడా కాళ్ళ మోకాల మధ్య భాగంలో తాకేటట్టు ఉంచుకొని నమస్కార స్థితిలో ఉన్నట్టుగా 2 చేతులు తాకించి ఉంచాలి. బాడీ స్ట్రైట్గా ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఎదురుగా చేస్తున్నట్టుగా ఉండాలి. ఈ భాగం పెల్విక్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఎనర్జైజింగ్ చేయడంలో, యాక్టివేట్ చేయడంలో, శక్తివంతంగా తయారు చేయడంలో ఈ యొక్క మలాసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా ఒక 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల సమయం చేయాలి. ఇప్పుడు 2 చేతుల్ని యథాస్థానానికి తీసివేసి ఇప్పుడు నిదానంగా బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి. ఇప్పుడు మనం సేతుబంధాసనం చేద్దాం. ఇది వెలకల్లా పడుకొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ముందుగా కాలు 2 స్ట్రైట్గా తీసుకొని దండాసనానికి రావాలి. ఇప్పుడు శవాసన భంగిమకి రావాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేసి 2 చేతులతో యాంకిల్స్ దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే శరీర భాగాన్ని వెన్నెముకను పూర్తిగా పైకి లేపాలి. ఛాతీ భాగం గడ్డానికి తాకించే విధంగా చేస్తూ వెన్నెముకని ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా పైకి లేపి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు శరీరాన్ని యథాస్థానాన్ని కిందకి తీసుకొని రావాలి. 2 చేతులను కాళ్ళను రిలీజ్ చేసి కాళ్ళు 2 స్ట్రైట్గా తీసుకొని వచ్చి శవాసన భంగిమలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఎడం ప్రక్క తిరిగి లేచి కూర్చోవాలి. శవాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసనంలో కూర్చొని 2 చేతులు మోకాళ్ళ పైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. జలోదర నాసిక ముద్ర చేస్తాం. చిటికెన వేలును ఫోల్డ్ చేసి బొటన వేలు కింద ఉంచాలి. బొటన వేలు చిటికెన వేలు పైన పూర్తిగా ఉంటుంది. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ ముద్రనే జలోదర నాసిక ముద్ర. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టినప్పుడు మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని బయటికి విడిచిపెట్టేస్తున్నట్టుగా భావన చేయాలి. భావన అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. మనస్సు దేన్ని ఊహిస్తుందో దాన్నే సృష్టిస్తుంది. మీరు శ్వాసను తీసుకున్నప్పుడు ఆరోగ్య శక్తిని మీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టేసినప్పుడు మీ రోగశక్తిని బయటికి విడిచిపెట్టేస్తున్నట్టుగా భావన చేస్తూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తుల్ని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఇప్పుడు చెప్పినటువంటి ఆసనాలు ఈ పెల్విక్ పార్ట్స్ పైన ప్రభావం కలుగజేసినటువంటి వాళ్ళు. అంటే ఈ జననేంద్రియాల భాగాల్ని అంతా ఎనర్జైజింగ్ చేసి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేసేటటువంటి ఆసనాలు.
అదేవిధంగా జలోదర నాసిక ముద్ర, ఈ ముద్రను కనుక 5 నుంచి 10 నిమిషాలు చక్కగా సాధన చేసినట్లయితే ఈ యొక్క యూరిన్ లీకేజ్ సమస్య అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. వీటితో పాటుగా ఖాళీ సమయంలో కానీ లేదంటే మలాసనంలో ఉన్నప్పుడు కానీ యూరిన్ పాస్ చేసేటటువంటి భాగాల్ని మనం యూరిన్ ఎప్పుడైతే ఆపుకోవడానికైనా మనం ఎట్లా చేస్తాం, అట్లా ఆపడానికి బిగించి ఉంచి ఒక 10 సెకండ్ల పాటు ఉంచి మరలా ఒక 10 సెకండ్ల పాటు రిలీజ్ చేస్తూ మరలా ఆ యూరినరీ భాగాన్ని అంతటినీ కూడా యూరిన్ ఆపుతున్నట్టుగా మరలా లాక్ చేసి మరలా 10 సెకండ్లు రిలీజ్ చేసి ఇట్లా ప్రొద్దున్న ఒక 10 సార్లు, ఈవినింగ్ ఒక 10 సార్లు చేసినట్లయితే ఒక వారం 10 రోజుల్లో ఆయా భాగాలంతా కూడా చైతన్యవంతమై ఆ యూరినరీ లీకేజ్ సమస్య అనేటువంటి చాలా సులభంగా కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా 40 సంవత్సరాల పై దాటినటువంటి వాళ్ళందరూ కూడా, పైబడిన వాళ్ళు, స్త్రీలందరూ కూడా మీరు ఈ రకమైనటువంటి తేలికపాటి వ్యాయామాలు చేసినట్లయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నింటి కూడా ఇంటి దగ్గరే ఉండి వాటిని మనం నయం చేసుకోవచ్చు మీరందరూ కూడా. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా మూత్ర విసర్జనపై తిరిగి ఎలా పట్టును సాధించవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండల్లో మన శరీరానికి కేవలం నీళ్లు మాత్రమే చాలవు. ఖనిజ లవణాలతో కూడిన ఎలక్ట్రోలైట్లు కూడా అవసరమే. ఇందుకోసం కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలను తరచుగా తాగుతూ ఉండాలి. ఇవి మనకు తక్షణ శక్తిని అందిస్తాయి, మన శరీర ఉష్ణోగ్రతను కూడా సమతూకంలో ఉంచుతాయి.